ఈరోజు వంట వడ్డన అంతా మా పిల్లదే. పిల్లలు పనుల్లో హెల్ప్ చేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. ఈరోజు అలాగే మా పాప నేను చేస్తానమ్మా వంట నేనే చేస్తాను పక్క నుండి చెప్పని స్టార్ట్ చేసింది. తనే ఉల్లిపాయలు కట్ చేసుకుంటుంది. కళ్ళలో నీళ్ళు వస్తాయంట, అందుకే కళ్ళజోడు పెట్టుకుని మరి కట్ చేస్తుంది చూడండి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అదేవిధంగా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఇప్పుడైతే వీడియో కంటిన్యూ అవుతుంది, చూస్తుండండి. బియ్యం కడిగేలోపు ఎన్నేసా 4 నీట్గా ఫాస్ట్గా బియ్యం పడకుండా వంపు. మళ్ళీ సెకండ్ టైం కూడా కడుగు. అక్కడ పెట్టేసేది కింద మూత పెట్టి ఎసరిపోయిన తర్వాత ఆ కళాయి ఆ పక్క స్టవ్ మీదకి మార్చు. ఇది మంట పొయ్యి ఎలిగి చివరిదే. ఎలా మారుస్తామా ఎలిగిపోకుండా? దాని మీద పెట్టి ఐలో ఉంచది పెట్టి అన్నం దీని మీద పెట్టి అన్నం దీని మీద పెట్టి ఇప్పుడు దానిలో పసుపును ఉప్పు మూతి ఏమవుతుంది కాళ్ళు తీసేయి. పసుపు అయ్యి ఫస్ట్ సాల్ట్ కూడా స్పూన్ చాలు చెప్తానంటు. ఇదిగో మొత్తం ఇలా రోజు నువ్వే చేయతే ఈజీగా ఎందుకు ఎగ్ కడుగుతున్నావు? నేను కడుగుతాలే, నువ్వు ఎందుకు కడుగుతున్నావు? నాకు ఒక డౌట్, అందుకే కడుగుతా. నువ్వు ఎందుకు చెప్పు, నువ్వు ఎందుకు కడుగుతున్నావు ఎగ్? ఈరోజు వంట వడ్డన అంతా మా పిల్లదే. అవి తీసి పట్టుకో క్లాత్. ఇప్పుడు తిప్పు. ఇంకో కొంచెం అది కాలింది. ఇలా పట్టుకో, అటు నుంచి ఇలా చూపి, అక్కడ నుంచి అన్న తీపట్లే. ఉప్పు చూడు, ఊదుకొని తినమ్మా. అక్కడ వేసుకో ప్లేట్లో వేసుకొని ఇప్పుడు చూడు గంటంలో పెట్టా చూడు. బందా ఆపేసి స్టవ్ ఇంకా మూత పెట్టేసి. ఏంది పొరటేసినందుకే చెమట. మరి రోజు తినేసి వాటర్ బాటిల్ తీసుకెళ్ళి, నేను అన్నం చూస్తాను. ఎప్పుడు ఆమ్లెట్లు వేయటం, దోశలు వేయటం, టీ పెట్టడం ఇలా చిన్నగా చేసిద్ది అనమాట. కర్రీస్ అయితే ఎప్పుడు చేయలేదు. మొన్న వీళ్ళ అన్నయ్య చికెన్ కర్రీ చేసిన దగ్గర నుంచి నేను కూడా చేస్తా అంటుంది. సరే పొరటు చెయ్యి, నువ్వే కట్ చేసుకో ఉల్లిపాయలు అని చెప్పాను. తనే కట్ చేసి పొరటు చేసింది, అన్నం వండింది. మా పాప తినేసింది, మా బాబు కూడా తినేసాడు. ఇప్పుడైతే నేను తింటున్నా. ఎలా ఉందమ్మా అని అడుగుతుంది.